మామూలు ఉండదు. ఇది ఎంత రాజకీయమో దొంగలనేది ఎంత దూరం పోండేది వాళ్ళ లెక్క నాకు తెలిసే ఒకటి చూడండి. నా ఐడియా ప్రకారంగా ఇప్పుడు ఎగ్జామ్స్ రాసినప్పుడు అక్కడ కలెక్షన్ చూసాను కదా సార్, కలెక్షన్ చేసేటప్పుడు అక్కడ రమ్మారెడ్డి ఇక్కడ రెడ్డి అనగా కదా పాస్ అంతే పాస్ అంతే. ఇక ఏ విషయం కూడా విషయం ఏంటంటే ఇప్పుడు కార్పొరేట్ పరంగా చూసినా, ఎమ్మెల్యే పరంగా చూసినా, మినిస్టర్ పరంగా చూసినా 75 సంవత్సరాల్లో 75%, 80%, 90% రెడ్లే వెళ్ళింది తెలుసా. వాళ్ళ 1000 కోట్లు ఎవరి దగ్గర ఉన్నాయి ఆస్తులు? వేల దగ్గర ఉన్నాయి. రెడ్లు ఎట్లా వచ్చినాయి? వాళ్ళు 8%, 9%, 8 మంది ఉండాలి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో. ఇప్పుడు 46 మంది ఇక్కడ నుంచి వచ్చారు వాళ్ళు. మరి ఈ సంవత్సరంలో ఇంత బాధ అనిపిస్తుంది. 75 సంవత్సరాల నుంచి మనకి ఎంత అనగదొక్కి పెట్టుకుని వాళ్ళు తెలుసా. మరి ఉంటది పటేల్ అని కూడా వాళ్ళు చేస్తారు. బండ చాకరీ చేస్తారు పటేల్ అనుకుంటా. బుద్ధ మీద దాన్ని కొడుక నేను ఎంతో నేను అన్నంత ఉంటే వాడెంత బల్బ్ ఉంటుంది. మనకే వర్తిస్తున్నారు. ఇప్పుడు గౌన్లకేమో కురుమలకు పడదు అంటారు, కురుమలకేమో గొల్లలకు పడదు, గొల్లలకేమో ఆ కమరులో పడదు. అట్లా తయారు చేస్తారు. మనం పెట్టి వాళ్ళు గౌరవ కొడుకులాగా మాత్రం వాళ్ళు అన్నదమ్ము మళ్ళీ మోతిపడిలాగా బతుకుతారు. ఇప్పుడు కులకరణ చేయిస్తున్నాడు రేవంత్ రెడ్డి. అది ప్రాపర్ గా 7 లక్షలకైనా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా? 1000 కోట్లు ఉన్నవాడు కూడా చెప్తున్నా కదా, వైట్ రేషన్ కార్డు ఆయనకు చెప్పేదండి. వాళ్ళకు మా రేషన్ కార్డు కొట్టేసారు సార్. ఇంతకు కేసీఆర్ ఉన్నప్పుడు అసలు మాకు మా ఊళ్ళో ఒక్కొక్కరికి లారీలు ఉన్నాయి, 2-3 లారీలు ఉన్నాయి. వాళ్ళ రేషన్ నడుస్తుంది. ఒకసారి చెప్పినా అప్పుడు మా ట్రాక్టర్ ఉండే, సరే మాకు ట్రాక్టర్ ఉందని అది ఒకటి పడేసారు. నిజానికి చెప్పినా ఇప్పుడు కులగన్న చేయించిండు. నేను ఓ విషయం చెప్పాలి. కులగన్న చేయించిన వాస్తవం. కులగన్న చేసి విద్య, ఆస్తి అన్ని ఉన్నాయి దాంట్లో. 72 73 కాలమ్స్ పెట్టిండు. ఎవరు నిజానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది చెప్పండి? ఎవరు ఇవ్వరు కూడా. మరి ఎవరు ఇవ్వనప్పుడు ఏం లాభం? సర్వే చేసి ఏం లాభం? ఇదంతా మర్చిపోవడానికి కులగణన చేయించింది. 57% బీసీలు ఉన్నారు. ఎంతమంది ఎమ్మెల్యే చేస్తారు, ఎంతమంది కార్పొరేట్ చేస్తారు? దమ్ముంటే చేయమను. అట్లా చేయమనండి. దాన్ని పంపిస్తారు కదా. ఆ పని చేయరు. వాళ్ళకి పంచాయతీ చేయడం తప్ప కులగణన చేయించినావు సరే, ఎంతమందికి న్యాయం చేస్తావా కులగణన చేయించి? ఎవరు న్యాయం చేసే స్కామ్ అంతే. జనాల దగ్గర ఏముంది ఎట్లా తెలుసుకోవాలి? సరే తెలుసుకుని వెళ్ళాము. ఇప్పుడు ఇంతవరకు తెలియదా జనాల దగ్గర? ఇప్పుడు గరీబ్ దొక్కేయాలి కదా సార్, గరీబ్ దొక్కేయాలి అంతే. అవును. మరి నిజానికి చెప్పేవాడు గరీబ్ చెప్తాడు. మరి చెప్తాడు. అపాయింట్మెంట్ ఉన్నోడు చెప్తాడా? చెప్పాడు. వాడు కిందనే రాడు, ఓటు వేయడానికి రాడు, లంచాడుకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రాడు. వాడు ఏసీ కారు కావాలి, 1000 కోట్లు కావాలి, వాళ్ళ కొడుకు అమెరికా పోయి చదువుకోవాలి, వాళ్ళ కోట్ల శ్రీమంతులు కావాలి, వాడు చెప్తాడు. ఎందుకు చెప్పాడు? మరి ఇప్పుడు హైలైట్ అని తెలుసా సార్, ఇప్పుడు వీళ్ళు ఉన్నారు పెద్ద మనుషులంతా. ఇప్పుడు ఒక రైతు అయినా సరే, ఒక లేబర్ పని చేసినా కూడా పొద్దున 9 గంటలకు పోయి, లేకపోతే కూడా 6 గంటలకు పోయి నైట్ 6-7 గంటల వరకు చేస్తుంటారు పని. వాడు ఎంత కష్టపడతాడు? 1000 రూపాయలు 2000 వేస్తారు. ఈ పెద్దవాళ్ళు ఏం చేస్తారు? పోయి ఒక సంతకం పెడితే 10 లక్షలు తెచ్చుకుంటారు ఒక రోజులా. అంటే ఎట్లా తెచ్చుకుంటారు? రెడ్డిస్ అనా లేకపోతే ఏదో పడి నెట్వర్క్ చూస్తారు అంతే కదా. వాళ్ళు చేసే పనులు దెబ్బే ఉంటాయి. మరి ఇప్పుడు 75 ఏళ్ళ నుంచి ఎక్కడో అక్కడే ఉన్నాడు. వాళ్ళు మాత్రం 1000 కోట్లు సంపాదించారంటే మరి ఇప్పుడు మల్లారెడ్డి నేను చెప్తున్నా కదా. ఇప్పుడు మా నాన్నకు అన్ని తెలుసు, మా నాన్నకు తెలుసు, మా తాతకు తెలుసు. మాది హైదరాబాద్, పురాణ నుంచి హైదరాబాద్. మళ్ళా అయితే మల్లారెడ్డి వాడు ఎక్కడు? వాడు మేదకోడు, వాడు మేదక్ డిస్టిక్. ఇక్కడ కూడా కాదు వాడు. కనీసం వాడు పురుడు పోసుకోవడానికి కూడా శక్తి లేకపోతే వాళ్ళ అమ్మమ్మల ఊరు మైసమ్మ కూడా ఇప్పుడు ఉన్న అమ్మమ్మల ఊరు, వాళ్ళ అమ్మమ్మల ఊరు పురుడు పోసు. ఈవెన్ వాడి దగ్గర కనీసం ఊడ్పుల తిండి లేదా?
అలాంటి మనిషి ఇప్పుడు 1000 కోట్లు వేయడానికి వచ్చినాయి. వాడు ఏ పూలు చేశాడు? పాలమ్మిన పూలమ్మిన. ఎంతమంది పూలు అమ్మలేదు? పూలు అమ్మిన వాళ్ళంతా 1000 కోట్లు దగ్గర ఉన్నాయా? ఇప్పుడు పూల మెడలు ముసలు కొంతమంది రోడ్డు మీదనే అమ్ముతున్నారు. ఇప్పుడు 20 నుంచి అమ్ముతున్నారు. వాళ్ళ దగ్గర 100 రూపాయలు కలిపి మనం వీళ్ళ దగ్గర 1000 కోట్లు వేయడానికి వచ్చినాయి, 100 బిల్డింగ్ వేయడానికి వచ్చినాయి. ఇంకా భారతాలు ఇంకా నీతులు మాట్లాడతారు పైన. వ్యవస్థను ఎప్పుడైతే పబ్లిక్ చెప్పాలన్నా, చైనాలో ఇట్టే జరిగింది. చైనా ఇప్పుడు యూరోపియన్ కంట్రీలో విప్లవంగా తయారయ్యారు, పబ్లికే ఎరగబడ్డారు. ఇప్పుడు అట్లా చైనాలో ఎట్లుంటుంది తెలుసా? కనీసం వానికి ఎకరా భూమి అందరికి ఎకరానే ఉండాలి. మళ్ళీ 2 ఎకరా ఉంటే లాక్కొని లేని వానికి ఇవ్వాలి. అదే రూల్ మరి చైనాలో. ఇప్పుడు 100 ఎకరాలు ఉంటుంది, 1000 ఎకరాలు ఉంటుంది, 40 ఎకరాలు ఉంటుంది. నాకు తెలిసిన 70 ఎకరాలు ఉంది. ఇంకో విషయం చెప్పాలా, ప్రతి వానికి ఈక్వల్ ఆస్తి ఉండాలి. ఓకే, అదే అన్నమాట. ఇప్పుడు ఆస్తి అనేది సమానంగా ఉంటేనే వాడు సొసైటీ. ఇప్పుడు వాడు పుట్టింది వీడు పుట్టింది ఒకటేసారి. వీడి దగ్గర 1000 కోట్లు ఉంటే మన దగ్గర 100 రూపాయలు తిండికి లేదు. ఎందుకు లేదు? వాడు మనిషి కాడా? వీడు మాత్రం 1000 కోట్లు తరతరాల కొరకు సంపాదించుకుంటాడు. వీడు 4 చేతులు సంపాదిస్తుండే. అట్లా జర్మనీ, జపాన్, చైనా, యూరోపియన్ కొన్ని కంట్రీస్ ఉన్నాయి. స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, ఇంగ్లాండ్ అని ఉన్నాయి కదా. వాళ్ళు ఇదే స్కీమ్ అనమాట. పేద అని లేకుండా ఈక్వల్ ఉండాలి. మనిషి అయినప్పుడు సమాన హక్కు ఎట్టుందో సమాన ఆస్తి ఉండాలని చట్టం తెచ్చిరు వాళ్ళు. అట్లా మన ఇండియాలో చెప్తున్నా కదా. ఇప్పుడు ఆ చట్టం తెలివి ఉందా మన వాళ్ళకు? లేదు. మరి చైనా వాడు పెట్టాడు. ఇప్పుడు 30 నుంచి వాడే జియాంగ్ జమీనే తెలుసా? రష్యా వాడు కూడా 30 నుంచి వాడే ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్. ఇప్పుడు రష్యాలో ఏం పరిస్థితి? ప్రతి వాడి ఎకరం ఉంటే ఒకటి అందరి ఈక్వల్ ఎకరం ఉండాలి. ఒక్కరు 4 ఎకరాలు ఉంటే 4 ఎకరాలు ఉండాలి. అట్లా చట్టం తెచ్చిండు వాడికి. అట్లా ఆస్తి ఈక్వల్ చేసిండు. సమాన ఓటు హక్కు, సమాన ఆస్తి హక్కు పెట్టిండు వాడు. ఇండియాలో అంటే చేస్తే ఇట్లా బీదోడు పేదోడు ఎందుకు ఉంటాడే? వీళ్ళ దగ్గర 1000 కోట్లు, వీళ్ళ దగ్గర ఒక పూట తిండికి ఎందుకు ఇబ్బంది అవుతుంది? అది మార్పులు. ఈ చట్టం తెచ్చినంత వరకు భారతదేశం బాగుపడదు. నేను చెప్తున్నాను కదా. అలాంటి చట్టం తీసుకొచ్చిన తర్వాత లేకపోతే ఈ కొడుకులే వీళ్ళే వచ్చుకొని 1000 కోట్లు సంపాదిస్తారు. పాపం కార్మికుడు బతుకుంటాడు. చిచ్చిరాడా చైనాలో రివల్యూషన్ వచ్చింది, రష్యాలో వచ్చింది, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, యూరోపియన్ కంట్రీస్, యూరోపియన్ యూనియన్ అంటారు. అట్లా చేసి ఉంటే అందరికి సమాన ఓటు హక్కు ఉన్నప్పుడు సమాన ఆస్తి హక్కు ఎందుకు ఉండదు? అటు మనోళ్ళు చేస్తారంట. ఎందుకు కాదు? మరి నువ్వు ఎమ్మెల్యే అవుతాడు, మినిస్టర్ అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు, ప్రధానమంత్రి అందరు అవుతారు. ఆ చట్టం ఎందుకు చేయడు? ఏంటంటే వాళ్ళ దగ్గర మేము ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేసి మీకు స్కీమ్లు ఇస్తాం. వాడు స్కీమ్లు ఎందుకు ఇస్తావయ్యా? వానికి ఇచ్చినట్టు అవకాశం వీని గుడి. వాడు 100 కోట్లు ఎందుకు? మీకు కనీసం 1,00,000 రూపాయలు ఎందుకు? వాడికి వాని దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేసి వీళ్ళు తెల్ల బియ్యం పథకము, తెల్ల రేషన్ కార్డు, రూపాయి బియ్యం పథకాలు ఎందుకు? వీడంతా వాడు మనిషి అంతే. మరి 1000 కోట్లు సంపాదించుకొని ఫారెన్ వెళ్ళిపోతారు. వాళ్ళు కట్టారు. మధ్యలో మనం కష్టపడుతున్నాం చూసావా? వాళ్ళు కట్టాల్సింది ఖచ్చితంగా. మంత్లీ అంటే అంత తెగించి మాట్లాడలేము, అట్లా దిగజారి బతకలేము. అందుకోసం అంటున్నా కదా, ఇది వాళ్ళ పరిస్థితి అన్నమాట. దిగజారితే మనం పోయి అట్లా బతకాలని అంటుంది. అదే అంటున్నా కదా, పేదోడు అలా చట్టం ఏ స్కీమ్ అవసరం లేదా? సంవత్సరానికి 38 లక్షల కోట్లు మన ఇండియా బడ్జెట్ తెలుసా? 38 లక్షల కోట్లు. 38 లక్షల కోట్ల బడ్జెట్లో పేదవాడికి ఎంత చెందుతుంది? 10% చెందదు తెలుసా? మరి పేదవాడు ఎప్పుడు ఉన్నవాడు అవుతాడు? ఎప్పుడు తాగేవాడు చెప్తున్నా కదా, పేదవాడు ఎప్పుడు ఉన్నవాడు అవుతాడు? సేవింగ్ చేసిన తర్వాత కలర్ వేయండి. పేదవాడు ఎప్పుడు ఉన్నవాడు అవుతాడు? కాలేడు. ఇక వాడు జన్మలో ఏడవుతాడు? కానిగా కూడా అవును. వాడు ఏదో స్టెప్ ఇస్తాడో మనకు అరే మీరు వచ్చేసే టైం బైక్ కూడా అంట, కారు కూడా అంట. వాడు మాడే పీక్కొని వస్తాడు. నేనేదో విషయంలో ఇచ్చేసాను.
మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో చేసే ప్లానింగ్ ఎట్లుండే సార్? ఏం చేస్తారు రేవంత్ రెడ్డి గారు ఎవడేం చేయలేడు నాకు తెలుసు. పల్లె మంగళూరు పిలికో తల కొడుకుని అంటారు తెలుగు. బుల్డోజర్ పెడతా ఇది తెస్తా అది తెస్తా అన్నాడు. మళ్ళీ బంగ్లాలో కొడతా వీని కాలేజీలు చెప్తా రేవంత్ రెడ్డి లేవా ఫామ్ హౌస్? రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు పెయింటింగ్ వేసి రోజు 60 రూపాయలు కూలి వేసి బతికినాడు. ఇప్పుడు 1000 కోట్లు ఏడాకి వచ్చినావే అంతే. బంజారాస్ జూబ్లీస్ లో ఫామ్ హౌస్ లో వేయడానికి వచ్చిన ఏడ కూలి చేసి నేను మరి అంతా దొంగలందరూ బయట మాట్లాడుతుంటారు. ఇది అది అన్ని లంగ మాటలు తెలుసు కదా. ఇప్పుడు మొన్నదాకా వాళ్ళు అన్నది ఇల్లు ఉన్నాడు కోట్లు కొట్టేసి మొన్న 4 రోడ్లు పెట్టి ఒకటి రిజిస్ట్రేషన్ చేసిండు. నెక్స్ట్ రోజు ఆయన బిల్డింగ్ కూడా కొడుతుంది. మళ్ళీ ఎలా బిల్డింగ్ ఎందుకు రావటం? అంత సీన్ లేదు, అంత దొంగలే. మరి బయట ఎప్పుడైతే చైనా రివల్యూషన్ లాగా ఇండియాకి వస్తుందో అప్పుడు బాగుపడ్డ తప్ప ఇంకా 500 సంవత్సరాలు ఇట్లే ఉంటుంది ఇండియా. ఎందుకంటే అవకాశమే లేదు కదా. 10 ఏళ్ళు గేదెలు కాసిన మళ్ళీ 1000 కోట్లు ఉన్నాయి. అదే గేదె కాసిన పాపం రైతు ఇంకా గేదె కాసుకునే బతుకున్నారు తెలుసా. మరి ఎందుకంటే అది తెలియబట్టాడు. మంది నుంచి తెలివితే ఎవరికైనా 1000 కోట్లు వస్తాయి. వీడు కూలి చేసినాడు. 7 మంది మోస్తుండే ఆయన. 8th 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. 10th అసలు సప్లై అసలు పోషన్ పేపర్ తెలియదు. ఇంటర్లకి 7 3 కాలేజీల పేరు చెప్పాడు. ఇంటర్ చదివినాం అంటే బిఏ మళ్ళీ రాస్తాడు. ఇంత దొంగ లెక్కలు తీసుకోవాలి. బొక్కలు వేసి కొడితే కానీ లంచ్ వరకు దొంగ లెక్కలు దొంగ తరాలే దొంగ వ్యాపారాలే చేసేవన్నీ. ఇంకేముంది ఎవరైతే పైసలు వానికి సపోర్ట్ చేస్తాను. అంతే. ఇప్పుడు నువ్వు న్యాయంగా బతుకుతున్నా నేను ఎవరు సపోర్ట్ చేస్తాను చేయకున్నా సరే మిస్టేక్ దొంగతనం చేస్తే వాడిని మంచిగా ఏమన్నా మంచిగా తెలుసాడు. ఏదో ప్రూఫ్ ప్యూర్ మొత్తం తెలిసాక ఏదైతే అనుకోకుండా అయింది ఏమో అంటాడు, తెలియకుండా చేసాడు ఏమో అంటాడు. అదే మనదైతే చెప్పకుండా లోపడేసి కుక్కలు కూడా కొడుతూ ఉంటుంది కదా. మరి అది కూడా కాబట్టి చెప్తున్నా కదా. చైనా లాగా జియాంగ్ జమీన్ 30 ఏళ్ళ, వ్లాదిమిర్ పుతిన్ 30 ఏళ్ళ. అలాంటి చట్టం ఇచ్చి ఈక్వల్. ఇప్పుడు ఓటకు సమానప్పుడు ఆస్తికు సమానం ఎందుకు ఉండకూడదు అంటున్నా. అంబేద్కర్ అన్నాడు, ఇప్పుడు కాదు ఆనాడే అన్నాడు అంబేద్కర్. ఇలాంటి చట్టం తీసుకురానంత వరకు ఇండియా ఎప్పుడైనా బాగుపడదు. తెలుగు వాళ్ళు 1000 కోట్ల ప్రజలు పేదో వస్తాడు అన్నాడు అన్నమాట. అలాంటి చట్టం తీయాలి ఇప్పుడు. కానీ వాడు ట్యాక్స్ కడతాడు, వీడు ట్యాక్స్ కడతాడు, వాడిని ట్యాక్స్ డబ్బులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు ఇస్తా. ఈ 75 ఏళ్ళ నుంచి సంక్షేమ పథకాలు ఇస్తాడు. ఎవరు బాగుపడ్డాడు సంక్షేమ పథకాల నుంచి?